7,55,000 అయితే 3 లక్షలు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది మీకు. పోతే 4,55,000 మీరు బ్యాంకుకి 20 సంవత్సరాలు కట్టుకోవచ్చు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు అవి 192 డబుల్ బెడ్రూమ్లు కడితే అందులో 8,55,000 అయితే ప్రభుత్వం 3 లక్షలు ఇచ్చింది. మీరు 5,50,000ని 20 సంవత్సరాలు కట్టుకోవాల్సి వస్తూ ఉంది. కాబట్టి మీకు కూడా భారం లేకుండా చిన్న అమౌంట్గా కట్టుకొని ఏర్పాటు చేశాం. కాబట్టి ఈరోజు ఒక మంచి ఇంట్లో మీరు ఉంటున్నారు. వాళ్ళు కట్టి ఆ రంగేసి ఉంటే బాగుండేది, కానీ వాళ్ళు మనం కట్టిన ఇళ్ళకి వాళ్ళు సిగ్గు లేకుండా ఆ రంగేశారు. అంటే మేము కట్టాం అనిపించుకునే దానికోసం చంద్రబాబు నాయుడు ఇళ్ళు కట్టి ఈ విధంగా షేర్వాల్ టెక్నాలజీ కడితే ఈ ఇళ్ళకి సిగ్గు లేకుండా ప్రభుత్వంలో రంగులేసి అనవసరంగా ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టారు. దీన్ని ఈరోజు మళ్ళా మనం వైట్ వాష్ చేయాలంటే దానికి మళ్ళీ 1,000 కోట్లు కావాలి. ఎందుకంటే అన్ని దగ్గర ఇదే విధంగా దిష్టి దుక్కలు పెట్టి సర్వనాశనం చేశారు. ఈ విధంగా ఈరోజు బ్రహ్మాండంగా ఇళ్ళుంటే ఒక పనికిమాలను రంగేసి ఇళ్ళని నాశనం చేశారు. కాబట్టి గతంలో ఒక అవకాశం అని చెప్పనేసి వచ్చి రాష్ట్రాన్ని విధ్వంసం పాలన చేశాడు. బటన్ నొక్కి అన్నాడు. ఈరోజు ఒక బటన్ కాదు నొక్కేది, బటన్ నొక్కుతూ ఆయన 15వ తారీఖు 20వ తారీఖులో పెన్షన్ ఇచ్చేవాడు. ఈరోజు 1వ తారీఖు సెలవు వస్తుందంటే ముందు రోజు ఇస్తా ఉన్నాం. 1వ తారీఖు 7 గంటలకి మీ ఇంటి ముందు ఉండి పెన్షన్లు పంచే కార్యక్రమాన్ని ఈరోజు చేస్తా ఉన్నాం. అదే చంద్రబాబు నాయుడు పరిపాలన. ఈరోజు ఒక సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఒక పెన్షన్ ఇస్తా ఉన్నాం. ఏ రాష్ట్రంలో కూడా ఇంత డబ్బులు ఇవ్వడం లేదు. బెడ్డెడ్ అయితే ఈరోజు నేను ఒక ఇంటికి వెళ్ళా, ఒక కుర్రోడు మంచానికే పరిమితం అయ్యాడు. ఆ అబ్బాయికి 15,000 రూపాయలు ఇచ్చాం. 15,000 ఇస్తున్నాం, 10,000 ఇస్తున్నాం, 6,000 ఇస్తున్నాం, 4,000 ఇస్తున్నాం. ఇవన్నీ కూడా 18 రకాలుగా మనం పెన్షన్లు ఇస్తా ఉన్నాం. పక్క రాష్ట్రాల్లో తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, అక్కడ ఈ రోజుకి కూడా 1,005 రూపాయలు ఇస్తున్నారు. అంటే 1,500 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఈరోజు ఎక్కడా ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో పెన్షన్లు ఇస్తా ఉన్నాం. 4,000, 6,000, 10,000, 15,000 ఈ విధంగా సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఒక పెన్షన్కి అవుతుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. వచ్చేటువంటి రెవెన్యూలో ఎక్కువ భాగం పేదవాళ్ళకి పెన్షన్లు ఇస్తాం.